జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బార్డర్ ఐపీఎస్ వారి ఆదేశాలతో డి హిరేహల్ మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో కవాతు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గొడవలు, అల్లర్లు లేని హింసారహిత ఎన్నికలే తమ లక్ష్యమని ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బార్దర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డి హిరేహల్ మండలంలో సమస్యాత్మక గ్రామాల్లో డి హిరేహల్, మురడి, ఓబులాపురం గ్రామంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసుల పర్యవేక్షణలో కొనసాగిన ఈ కవాతు ద్వారా ప్రజలు భరోసా కలిగింది. ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసేలా పోలీసులు పరిస్థితులు కల్పించడమే ఈ కవాతు ఉద్దేశమని డీఎస్పీ పేర్కొన్నారు. ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్న అధికారులు రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె ప్రసాద్ బాబు, డి హిరేహల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏ గురుప్రసాద్ రెడ్డి మరియు బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కుల్దీప్ సింగ్ రాథోడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మీ గ్రామంలో అలాంటి ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళని కూడా మీరు దయచేసి మీరు వాళ్ళకి తెలియపరిచి మీ గ్రామం నందు సమస్యలు లేకుండా రేపు ఎలక్షన్ రోజు కానీ ఈ ఎలక్షన్ సమయంలో కానీ ఎలాంటి సమస్యలు సృష్టించకుండా ఉండేందుకు మీరు మీ గ్రామ ప్రజలకు అందరూ మీ గ్రామంలో ఉండే వాళ్ళకి అందరికీ తెలియపరిచి అలాంటి ఆలోచన లేకుండా చేయాలి. ఒకవేళ అలాంటి సమస్యలు కానీ సృష్టించాలని తెలియజేసినా కానీ లేదా సమస్యలు సృష్టించినా కానీ చట్టరీత్యా చర్యలు తీసుకోబట్టాలని గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాం. మీరు కేవలం ఈ ఎలక్షన్ సమయంలో ప్రశాంతంగా ఉండి ఎలక్షన్ రోజు ఓటు హక్కు వినియోగించుకొని మీరు మీ ఇళ్ల నందు ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాం. అదే కాకుండా మీ ఎస్ఐ గారి రిపోర్ట్ మీ సెల్ ఫోన్ ఈ మధ్య ఒక న్యూస్ మనకి ఏది వచ్చినా కానీ మనం దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నాం. అట్లా ఫార్వర్డ్ చేయొద్దండి, అంటే వేరే సెల్లులకి మెసేజ్ పంపద్దండి. ఏదన్నా కానీ దయచేసి మీకు తెలియకపోయినా అలాంటి సమాచారం లేదని ఉంటే అంటే అది వాటిని వెంటనే డిలీట్ చేయండి. అంతేగాని దాన్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి మీరు చిక్కులు ఇరుక్కొని వాళ్ళని చిక్కుల్లో పెట్టద్దండి. కాబట్టి మీరు ఈ గ్రామం ప్రశాంత వాతావరణంలో ఓటును ఎన్నికల రోజు ఓటును వినియోగించుకొని ప్రశాంతంగా తెలియబోతూ ఉంటారని మిమ్మల్ని ఆకాంక్షిస్తూ ఇంతలో ముగిస్తూ డిఎస్పీ సార్కి ఈ సదావకాశాన్ని కల్పిస్తాం. మళ్ళీ